హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే చిక్కుడుకాయ కర్రీ అండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగినాక పోపు గింజలు వేసుకోవాలండి. పోపు గింజలు వేగినాక ఈ చిక్కుడుకాయ కట్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలండి. చిక్కుడుకాయని ఇట్లా వేసుకున్నాక కొంచెం కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టాలండి. మూత పెట్టి మగ్గనియాలండి. క్యాప్ తీసి చూద్దామండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నది అది వేస్తునండి. పచ్చిమిర్చి గ్రైండ్ చేసింది. నువ్వుల పొడి వేస్తునండి. బెల్లం వేస్తుందండి. కొంచెము కొబ్బరి పొడి వేస్తుందండి. వీటిని అన్నిటిని ఒకసారి కలపాలండి. కలిపి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాండి. ఇలా కలుపుకొని మళ్ళీ కుక్కరు మూత పెట్టేసేయాలి. 2 విజిల్ వచ్చినాక తీసేసేయాలి. మూత తీసి చూద్దామండి. వావ్, మంచిగా అయిపోయిందండి. చాలా బాగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు పొయ్యి మీద పెట్టుకుందామండి. ఈ వాటర్ కూడా వినికేటట్టుగా పొయ్యి మీద పెట్టుకుందాం. కొంచెం స్టవ్ ముట్టించి పెట్టుకుందాం. మళ్ళీ ఇలా ఉడుకుతుంది చూడండి. వాటర్ అంతా వినికేటట్టు తీసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. చిక్కుడుకాయ స్వీట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మా బ్రాహ్మణ్స్ వాళ్ళు కొంతమందే చేస్తారండి, కానీ చాలా టేస్ట్